10 నిమిషాలు చేస్తే మా ఇంట్లో వాళ్ళు 15 నిమిషాలు చేయొచ్చు, ఎందుకంటే నా గురించి ఎక్కువ తెలుసు కాబట్టి దేవుణ్ణి ఆరాధన అనేది ఆయన ఎంత నీకు తెలిస్తే అంతే చేయగలుగుతావు. ఆయన ఎంత నీకు అర్థమైతే అంతగా ఆయన ఆరాధించగలుగుతావు. అర్థమవ్వకుండా ఆయన ఆరాధించేది చాలా వ్యర్థం, ఎందుకంటే ఆ పేపర్ మీద ఉంటాయి. నువ్వు లిరిక్స్ చదివి ఆరాధిస్తావు, నువ్వు చెప్పాలి కాబట్టి చెప్తావు, అరాలి కాబట్టి అడుగుతావు, ఎగరాలి కాబట్టి ఎగురుతావు, కానీ దేవుణ్ణి ఎరగవు. దేవుణ్ణి ఎంత తెలిస్తే నువ్వు అంతే ఆరాధించగలుగుతావు. మిగిలిన టైం అంతా టైం వేస్టు. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త బాగా పనిచేస్తుంది. చాలా డీటెయిల్డ్గా దేవుడు ఎవరో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అందుకే దేవుడు ఎవరో, ఆయన స్వరూపం ఏంటి, అసలు నువ్వు ఎందులోకి మారాలి, ఆయన